బాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య యుఎస్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిచాడు. జనవరి 20, 2025లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్లో తన పాత్ర ఎంతైతే ఉందో అంతే పాత్ర ఎలాన్ మస్క్ టెస్లా CEO యజమాని పాత్ర కూడా అంతే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ పాత్ర 51% అయితే ఎలాన్ మస్క్ పాత్ర 49%. అంత ఇద్దరు స్నేహితులు. అయితే ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే ఎప్పటికీ కూడా ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కాలేడు, తప్పనిసరిగా ఆయన కాడు అని నిర్ద్వందంగా చెప్పడం జరిగింది. అబ్బాయి ఏంటి, వీళ్ళిద్దరు చాలా ప్రాణ స్నేహితులే. మస్క్ పాత్ర తిరుగులేంది. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైతే ప్రచారం చేశాడో అన్ని ప్రాంతాల్లో ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఎలాన్ మస్క్ లేని మీటింగ్ లేదు ట్రంప్ ఎలక్షన్స్లో. పైగా అధికారంలోకి రాగానే ఒక ప్రత్యేకమైన పదవిని సృష్టించాడు మస్క్ కోసం. అది డిపార్ట్మెంట్ ఫర్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అంటే ప్రభుత్వం యొక్క ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయి, వాటిని తగ్గించాలి అన్నది ఆ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఛార్జ్. ఒక రకంగా మంత్రి అనుకోండి. ఈయనతో పాటుగా మస్క్తో పాటుగా వివేక్ రామస్వామి కూడా ఆ పాత్ర నిర్వహించనున్నాడు. అంతేకాకుండా ఈ మధ్య అధికారంలో రాకపోయినా కానీ ఇతర దేశాల యొక్క నాయకులతో, అంటే ప్రెసిడెంట్స్తో కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్తో మాట్లాడేటప్పుడు ట్రంప్ మాట్లాడి 10 నిమిషాలు తర్వాత మస్క్ కూడా మాట్లాడుతున్నాడు. అది విచిత్రం వీళ్ళిద్దరి మధ్య. అయితే ఎలక్షన్స్ తర్వాత అరిజోనా ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో సహజంగానే మస్క్ కూడా ఉన్నాడు. అయితే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్ అని చెప్పి ఎద్దేవా చేశాడు. నిజమే కావచ్చు, డెమోక్రటిక్ పార్టీ కూడా అన్నది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద మీడియాస్ అండి, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, మరి వాళ్ళు ఏం చూస్తారో ఏం చూడరో తెలియదు మనకు. కావచ్చు నిజంగానే నెక్స్ట్. ఎందుకంటే యుఎస్ ఎలక్షన్స్లో ఎవరైనా ఒక వ్యక్తి అధ్యక్షుడిగా 2 సార్ల కంటే ఎక్కువ ఎన్నికలు గెలవడు, పదవి స్వీకారం చేసిన తర్వాత కేవలం 2 పర్యాయాలు మాత్రమే పనిచేస్తాడు, 2 టర్మ్స్ మాత్రమే. నిజంగా డొనాల్డ్ ట్రంప్ నాలెడ్జ్ మనం మెచ్చుకోవాలి. ఎలాన్ మస్క్ యుఎస్ ప్రెసిడెంట్ ఎందుకు కాలేడో తాను స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ విషయం మీతో కూడా డిస్కస్ చేద్దాం అన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఎలాన్ మస్క్ ఎప్పటికీ కూడా యుఎస్ ప్రెసిడెంట్ కాలేడు. అమెరికా రాజ్యాంగంలో స్పష్టంగా ఏమని పేర్కొన్నారంటే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే వ్యక్తి తప్పనిసరిగా అమెరికాలో జన్మించి ఉండాలి. అప్పుడే తాను ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాజ్యాంగ సవరణలు చాలా తక్కువగా జరుగుతాయి, మనలాగా ఇండియాలో కాదు. కాబట్టి ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. తనకు 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అమెరికాకు వచ్చాడు. ఈ విషయాన్ని తెలియక మీడియా పెద్ద ఎత్తున చర్చ చేస్తూ ఉంది. కాబట్టి ఎలాన్ మస్క్ తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు కాలేడు. ఒకవేళ కావాలి అనుకుంటే ఎలాన్ మస్క్ కొడుకు కానీ కూతురు, తర్వాత ఫస్ట్ కొడుకు తర్వాత కూతురుగా మారారు. అదొక విచిత్రం అక్కడ. అయితే వాళ్ళు కావచ్చు అమెరికా ప్రెసిడెంట్, ఎందుకంటే మస్క్ పిల్లలంతా కూడా అమెరికాలో పుట్టారు. కాబట్టి ఎలాన్ మస్క్ ఎటువంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు కాలేడు. సంపన్నుడు, ప్రపంచంలో ఉన్న సంపన్నుల్లో నంబర్ 1, 2, 3లో ఉంటాడు. టెస్లా కార్, ఎలక్ట్రిక్ కార్స్ నంబర్ 1, అట్లాగే స్టార్లింక్, అట్లాగే స్పేస్ ఎక్స్, అట్లాగే న్యూరాలింక్, రకరకాల సంస్థలు స్థాపించి పెద్ద ఎత్తున బిజినెస్ని చేపట్టి సక్సెస్ఫుల్ మ్యాన్గా అయ్యాడు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ చెప్పిన మాటను మనమంతా కూడా గమనించాలి. అట్లాగే చాలా దేశాల్లో ఉన్నాయండి, అమెరికానే కాదు, బ్రిటన్లో కావచ్చు, ఇటలీలో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు. దేశ ప్రధానమంత్రి లేదా ప్రెసిడెంట్ కావాలంటే ఆ దేశంలో తప్పనిసరిగా పుట్టి ఉండాలి. ఇది ఇటలీలో కూడా అలాగే ఉంది. అందుకే సోనియా గాంధీ 2004లో ప్రధానమంత్రి ఎందుకు కాలేదంటే ఈ విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామి అప్పటి ప్రెసిడెంట్ కలాం దృష్టికి తీసుకెళ్ళింది. అంటే భారతదేశంలో ఎట్లా ఉంటుందంటే చట్టాలు, రాజ్యాంగంలో ఏమని పేర్కొన్నారంటే ఏ దేశంలో అయితే పౌరుడు పుట్టి
మన భారతదేశానికి వచ్చి అక్కడ పౌరసత్వం తీసుకుంటే, ఒకవేళ ఇటలీ అనుకుందాం మనం. ఇటలీలో ఏమనుకున్నారు, ఎవరైనా ఇటలీ ప్రధానమంత్రి కానీ లేదా ప్రెసిడెంట్ కావాలి అంటే తప్పనిసరిగా ఇటలీ పౌరుడై ఉండాలి, అక్కడ పుట్టి ఉండాలి. కాబట్టి అదే చట్టం ఇండియాలో ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి సోనియా గాంధీ ఇక్కడ పుట్టలేదు. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలానికి పౌరసత్వం తీసుకుంది. కాబట్టి భారతదేశంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సోనియా గాంధీ ప్రధానమంత్రి కాలేదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకము అన్న విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామి లాంటి మేధావి అప్పటి కలాం ప్రెసిడెంట్ దృష్టికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రకంగా చాలా విషయాల్లో చాలామందికి అవగాహన రాహిత్యం వల్ల కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. సరే, మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి అంతో ఇంత మీడియాతో ఫాలో అవుతుంటా కాబట్టి ఈ విషయాలు మీకు డిస్కస్ చేయాలి, మీతో చర్చించాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే మీ బంధువులకు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకోండి. తద్వారా కాపర్తి టీం మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి, మంచి సమాచారం ఇవ్వడానికి అవకాశం మీరు నాకు ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.